నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల వెనుక ఏదో ఒక పెద్ద విశ్వరహస్యం దాగి ఉందని? ఈరోజు మనం అచ్చంగా అలాంటి ఒక పురాతన వైదిక జీవన విధానం గురించే మాట్లాడుకోబోతున్నాం. మన ప్రవర్తనకు ఈ మొత్తం విశ్వానికి ఉన్న సంబంధమేంటో చూద్దాం. మనం ప్రతిరోజూ చేసే పనులే అవే మన జీవితాన్ని అసాధారణంగా మార్చేస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన దినచర్యలోనే ఒక అర్థవంతమైన జీవితానికి సంబంధించిన ఒక పురాతన ప్రణాళిక దాగుయుందన్నమాట. అసలు ఏంటా ప్రణాళిక? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం ఆలోచన వెనుక ఉన్న మూలసూత్రం ఒకటే, అదే రితం. రితమంటే ఏంటంటే ఈ విశ్వమంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక లయ ప్రకారం నడుస్తోందనమాట. ఒక కాస్మిక్ ఆర్డర్. సో మనం కూడా మన జీవితాన్ని ఆ విశ్వ లయకు అనుగుణంగా మార్చుకోగలిగితే అప్పుడు మనలో కూడా అద్భుతమైన శాంతి, సామరస్యం వస్తాయని ఈ పురాతన జ్ఞానం మనకు దారి చూపిస్తోంది. సరే, మరి ఈ విశ్వలయతో మనం కనెక్ట్ అవ్వాలంటే మొదటి అడుగు ఎక్కడ మొదలవుతుంది? సింపుల్, మన ఉదయం నుంచే. ఆ ప్రభాత ప్రణాళికేంటో ఇప్పుడు చూసేద్దాం. వైదిక సంప్రదాయం ప్రకారం మన రోజు ఎప్పుడు మొదలవ్వాలంటే సూర్యోదయానికి సుమారు 96 నిమిషాల ముందు. ఆ సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. దీన్ని సృష్టి ఘడియ అని కూడా పిలుస్తారు. ఎందుకంటారా? ఆ టైంలో ప్రకృతి చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ కూడా చాలా షార్ప్గా, యాక్టివ్గా ఉండి అద్భుతమైన క్లారిటీ వస్తుందన్నమాట. లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని శౌచం, అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. ఇందులో కొన్ని స్టెప్సున్నాయి. మొదటిది ఉషాపానం, అంటే గోరువెచ్చని నీళ్లు తాగడం. ఇది మన జీర్ణ వ్యవస్థను నిద్రలేపుతుంది. తర్వాత జిహ్వా నిర్లేఖనం, సింపుల్గా టంగ్ స్క్రాపింగ్, రాత్రంతా నాలుక మీద పేరుకున్న మలినాల్ని తీసేయడం అన్నమాట. ఆ తర్వాత వేప పుల్లతో పళ్ళు తోముకోవడం. ఇదొక నేచురల్ యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది. ఇక చివరిగా గండూషం, అంటే నువ్వుల నూనెతో ఆయిల్ పులింగ్ చేయడం. దీనివల్ల చిగుళ్ళు, దంతాలు చాలా బలంగా తయారవుతాయి. చూసారా, ఈ చిన్న చిన్న పనులే మన ఇంద్రియాలన్నింటినీ యాక్టివేట్ చేస్తాయి. శారీరక శుద్ధి అయిపోయింది కదా. ఇప్పుడు మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి. దీనికోసం ముందుగా అభ్యంగం, అంటే నూనెతో సెల్ఫ్ మసాజ్ చేసుకోవడం. ఇది స్కిన్కి చాలా మంచిది, మన నరాల వ్యవస్థను కూడా కూల్ చేస్తుంది. తర్వాత వ్యాయామం, మన కెపాసిటీలో సగం వరకు, అంటే లైట్గా చెమట పట్టేంతవరకు చేస్తే చాలు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ప్రాణాయామం, ఇది మన శ్వాసను, మన ప్రాణశక్తిని కంట్రోల్లోకి తెస్తుంది. ఇక ఫైనల్గా ఒక 15 నిమిషాలైనా సరే ధ్యానం. ఇది రోజంతా మనసును ప్రశాంతంగా, ఫోకస్డ్గా ఉంచుతుంది. ఓకే, మార్నింగ్ రొటీన్తో మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం. చాలా బాగుంది. కానీ ఈ ప్రయాణం కేవలం మనకోసమే కాదు కదా. మనల్ని మనం తీర్చిదిద్దుకున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల మన బాధ్యత ఏంటి, ఆ మధ్యాహ్న కర్తవ్యాలేంటో ఇప్పుడు చూద్దాం. కుటుంబ జీవితంలో ఉన్నవాళ్లకి, అంటే గృహస్థులకు పంచమహాయజ్ఞాలు అని 5 గొప్ప బాధ్యతలుంటాయి. ఇవి కేవలం పూజలు కాదండి, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని గుర్తుచేసే ఒక లైఫ్ స్టైల్. అంటే మనకు జ్ఞానాన్నిచ్చిన ఋషుల పట్ల, ప్రకృతి శక్తులైన దేవతల పట్ల, మన పెద్దల పట్ల, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షుల పట్ల, అలాగే మన తోటి మనుషుల పట్ల, వీళ్లందరి పట్ల మన బాధ్యతను, కృతజ్ఞతను చూపించడమన్నమాట. ఈ 5 యజ్ఞాలు మనల్ని నేను అనే చిన్న గిరినుంచి బయటకు తెచ్చి మనమనే పెద్ద ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. రోజును ఎంత యాక్టివ్గా మొదలుపెట్టామో అంతే ప్రశాంతంగా ముగించడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే విశ్రాంతి కళ లేదా రాత్రిచర్య. ఆ రాత్రి ఆచారాలేంటో చూసేద్దాం. పగలు రాత్రిగా మారే ఆ ట్రాన్సిషన్ టైం, అంటే సూర్యాస్తమయ సమయం, సంధ్యాకాలం, ఇది చాలా సెన్సిటివ్ టైం అన్నమాట. ఆ సమయంలో మన ఎనర్జీ లెవెల్స్లో చాలా మార్పులొస్తాయి. అందుకే తినడం, నిద్రపోవడం లాంటి పనులకు కాస్త దూరంగా ఉండి మైండ్ని ప్రశాంతంగా మనలోకి మనం చూసుకునేలా చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది మనకొక రకంగా డైలీ రీసెట్ బటన్ లాంటిది. మంచి గాఢమైన, రిఫ్రెషింగ్ నిద్ర కావాలంటే ఇక్కడ కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. రాత్రి 8 గంటల లోపే లైట్గా డిన్నర్ చేసేయాలి. అప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది. తిన్న తర్వాత ఓ 100 అడుగులైనా నడవడం చాలా హెల్ప్ చేస్తుంది. ఇక పడుకోవడానికి 1 గంట ముందు నుంచే ఫోన్లు, టీవీలు పక్కన పెట్టేయాలి. అదే డిజిటల్ డీటాక్స్. పాదాలకు కొంచెం నూనె రాసుకుంటే నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఇది ఒక పాత టెక్నిక్.
ఫైనల్గా రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడం. ఇది మన బాడీని నేచర్ సైకిల్తో సింక్ చేస్తుంది. రైట్. ఇప్పటిదాకా మనం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చెయ్యాలో మాట్లాడుకున్నాం. కానీ ఈ రొటీన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? కేవలం మన హెల్త్ కోసమేనా? అస్సలు కాదు. దీని వెనుక ఉన్న అస్సలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయమేంటంటే, ఈ డైలీ ప్రాక్టీసెస్ కేవలం మన ఫిజికల్ హెల్త్ కోసం మాత్రమే కాదు. ఇవి మన పర్సనాలిటీని ఒక శిల్పంలా చెక్కడానికి, మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికే డిజైన్ చేయబడ్డాయి. ఇది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక పవర్ఫుల్ దారి అన్నమాట. ఉపనిషత్తులు మన ముందు 2 దారులు పెడతాయి. ఒకటి ప్రేయస్సు, అంటే మనకు వెంటనే ఆనందాన్నిచ్చేది, చాలా టెంప్టింగ్గా అనిపించే దారి. రెండోది శ్రేయస్సు. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా లాంగ్ టర్మ్లో మనకు నిజమైన మేలు చేసేదారి. సో మనం ఈ వైదిక దినచర్యను ఫాలో అవుతున్నామంటే దాని అర్థమేంటంటే, మనం ప్రతిరోజూ ప్రతి క్షణం ఆ టెంప్టింగ్ దారిని కాదని మంచి దారిని ఎంచుకుంటున్నామన్నమాట. మరి ఈ శ్రేయస్సు మార్గంలో నడిచి పరిపూర్ణతను సాధించిన వ్యక్తి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ల మైండ్సెట్ ఎలా ఉంటుంది? భగవద్గీతలో అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తారు. అంటే స్థిరమైన జ్ఞానమున్నవాడు. వాళ్ళు సుఖం వస్తే పొంగిపోరు, కష్టం వస్తే కుంగిపోరు. ప్రేమ, భయం, కోపం ఇలాంటి ఏ ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చేయలేవు. ఒక తాబేలు తన కాళ్ళు, తలని లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే వాళ్ళు తమ ఇంద్రియాలను పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. వాళ్లలో లోతైన అపారమైన ప్రశాంతత ఉంటుంది. ఈ ప్రయాణంలో పీక్ స్టేజ్ ఏంటంటే జీవన్ముక్తి, అంటే బ్రతికి ఉండగానే ముక్తిని పొందడం. వాళ్ల స్థితిని వర్ణించడానికి ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక వాడారు. వాళ్ల అహం, ఈగో ఒక కాలిన బట్టల్లాంటిదట. దానికి షేప్ ఉంటుంది, కాని అదిక ఎవరినీ బంధించలేదు. దానికి ఆ పవర్ ఉండదు. ఎంత డీప్ మీనింగుందో కదా ఇందులో. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు చేసే ఈ చిన్న చిన్న అలవాట్లే మనలోని హయ్యెస్ట్ పొటెన్షియల్ని అన్లాక్ చేసే తాళం చెవి అయితే, అప్పుడు మన డైలీ రొటీన్ని మనం ఎలా చూస్తాం? ఆలోచించండి.